రాజన్న ఆలయ సమీపంలో రైతులు ధర్నాకు దిగారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి గోశాల నుండి రైతులకు ఉచితంగా కోడలు పంపిణీ చేపట్టారు. అయితే దరఖాస్తు చేసుకున్న రైతులు తమను 10 రోజులుగా తిప్పుతున్నారని ఆరోపిస్తూ ఈవో ఆఫీస్ ముందు రైతులు ఆందోళన చేపట్టారు. 2000 దరఖాస్తులు తీసుకుని కేవలం 1000 కోడలను మాత్రమే పంపిణీ చేసి ప్రస్తుతం ఉచిత కోడల పంపిణీ అధికారులు నిలిపివేయడంపై ఫైర్ అయ్యారు. తాము సుదూర ప్రాంతాల నుంచి వచ్చామని, వెంటనే గోశాల నుండి తమకు కోడలు ఇవ్వాలని, లేకుంటే తమకు దారి ఖర్చులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. రైతులకు ఉచితంగా కోడలు పంపిణీ చేస్తున్నారని ప్రకటన ఇచ్చిన దాని ఆధారంగా చేసుకొని అప్లికేషన్ పెట్టడం జరిగింది. మాది వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లి గ్రామం. నేను 3 తారీఖున అప్లికేషన్ పెట్టిన, 4 తారీఖు నాడు పేరు వచ్చింది, పంచనామా అయిపోయింది, పేరు పిలిచిర్రు, అన్నీ అయిపోయినాయి. కోడలు ఇస్తామనుకుంటా కోడలు ఇవ్వట్లేదు, ఏం లేదు. వేరే వెనకసిరి వచ్చిన సీరియల్ నెంబర్ ఉన్న వాళ్ళకు పంపిణీ చేస్తుర్రు. అది కూడా నైట్ తెలియకుండా ఇక్కడ టోకెన్ ఇస్తామని అంటుర్రు. ఆ టోకెన్లు ఇవ్వట్లేదు, ఏం లేదు. రైతులు అచ్చుడు మర్రిపోవడం తప్ప ఏం లేదు. వాళ్ళకి ఇష్టం ఉన్న వాళ్ళకు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకు మాత్రం తెలియకుండా మొత్తం పంపిణీ జరుగుతుంది. పొద్దున మేము 7:30కి వచ్చినాం, 7:30కి కూడా ఆటోలో వేసి పంపిస్తుర్రు. నైట్ దాకా కూడా వేసి పంపిస్తారు. మేము వస్తున్నాం, వీడికి అమ్మంటే ఆడుకోని ఇడుకొని ఒక వారం రోజులు ఇదే తిరుగుడు అవుతుంది. మేము రోజు మరి పంపిణీ చేస్తామని ఎందుకు ప్రకటన ఇచ్చిర్రు, అది చేసిర్రు. మరి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకున్నప్పుడు వాళ్ళకి ఇచ్చుకుంటే అయిపో కదా, రైతులకి ఉచితంగా పంపిణీ చేద్దామని ఇదంతా ఎందుకు చేసినట్టు. మేము ఆవుల కోసం వచ్చినాము. అయితే 4 తారీఖు నాడు అప్లికేషన్ ఇచ్చినాం సార్. 4 తారీఖు నుండి రేపు రాపో అని అంటే ప్రతిరోజు వస్తున్నాం సార్. మేము నిన్న ఇక్కడికి వస్తేనేమో టోకెన్లు ఇస్తేనే రావాలి. నిన్న మేము లెక్కింపు మీద ఉన్నామన్నారు సారు. అక్కడికి పోయినాం. అక్కడికి పోతే మాత్రం సారు ఖచ్చితంగా టోకెన్లు ఉంటేనే ఇస్తాం, లేకపోతే ఇవాళ ఇస్తలేము, ఆవులు ఇస్తలేము అని అన్నారు సార్. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ ఇవాళ పొద్దున కూడా మాకేమో ఆవులు ఇస్తలేరు. అక్కడనైతే బండ్ల మీద పోతున్నాయి సార్ బండ్లు. మరి అవి ఎట్లా పోతున్నాయి సార్? ఇది బండ్లు అన్నప్పుడు మొత్తం బండ్గానే ఉండాలి సార్. మరి అవి ఎట్లా పోతున్నాయి? మరి వాళ్ళని ఎందుకు ఇట్లా దింపి చంపుతున్నారు సార్? మరి